అప్డేట్స్ ఎలా రాబోతున్నాయి అనేది. ఇక ప్రైవేట్ మార్కెట్ యార్డులు రైతుల నుంచి నేరుగా ఉత్పత్తుల కొనుగోలుకు వెసులుబాటు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా సిద్ధం. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ కేంద్రం లేఖ. తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం. దేశంలో ప్రైవేట్ మార్కెట్ యార్డుల ఏర్పాటుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులు, శుద్ధి పరిశ్రమలు, యాజమాన్యాల, ఎగుమతిదారులు, టోకు చిల్లర వర్తకులను నేరుగా మార్కెట్లోకి కొనుగోళ్లను అనుమతించాలని యోచిస్తోంది. ప్రైవేట్ ఈ ట్రేడింగ్ వేదికల ఏర్పాటు సైతం ఆమోదం తెలిపే దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదాలో కేంద్రం వీటిని ప్రతిపాదించింది. జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్రాలు సైతం ఈ విధానాన్ని అమలు చేసే వెసులుబాటు కల్పించబోతోంది. సో దీని ద్వారా ఏం డిఫెక్ట్స్ ఉంటాయని నేను చెప్తా. ఈ ప్రైవేట్ మార్కెట్ యార్డ్ల ద్వారా ఏం డిఫెక్ట్స్ ఉంటాయి, ఏం డిసడ్వాంటేజెస్ ఉంటాయి, రైతులకు ఎట్లా అన్యాయం జరుగుతుందంటే, ఫస్ట్ థింగ్ ఒకటి, వీళ్ళంతా ఫస్ట్ ఏం చేస్తారంటే సిండికేట్ అయిపోతారు. ఫస్టే సిండికేట్ అవుతారు. సిండికేట్ అయిపోయి ఏం చేస్తారు, ఒక ధర నిర్ణయిస్తారు. ఈ ధరకి ఇస్తారా ఇవ్వండి, లేకపోతే పంట కొనం. ఈ ప్రైవేట్ యార్డ్ రావడం వల్ల ఏమవుతుందంటే, జియో వచ్చినట్టే ఇదంతా కూడా. ఫస్ట్ జియో రాంగ్ ఏం చేసింది, ఫ్రీ అని ఇచ్చేసింది. గట్లని వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద మొత్తంలో ధరలు పెడుతున్నాం అని చెప్పి ఫస్ట్ ఒక సంవత్సరం దాకా రైతులు అలవాటు చేస్తారు. అలవాటు చేసిన తర్వాత సిండికేట్కి పోతారు. ఏమని, రైతులంతా ప్రైవేట్ వాటికి అలవాటు అయిపోతారు. పాపం ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ధరలు ఇస్తారు కానీ పాపం అమాయక రైతులంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ ఒక ఫిక్సేషన్ ఉండదు, ఎంఎస్పి ఉండదు, మార్కెట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అమలు చేయరు. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, మెల్లగా ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ కొంత ప్రభుత్వం నిబంధనలకు లోబడి చేసిన రైతులకు సానుకూలంగా ఉన్నా కూడా తర్వాత ఎంఎస్పి అనేది ఉండదు. ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండదు. ఇక గంగలు కలిసినట్టు వ్యవస్థ. సిండికేట్ అవుతారు. సిండికేట్ అయిపోయి ఒక ధర నిర్ణయిస్తారు. సుమారుగా 1000 రూపాయలు కనుక మీరు క్వింటాల్ ఇవ్వాలి అనుకుంటే అన్ని ప్రైవేట్ యార్డ్లో ఇదే పరిస్థితి. 1000 రూపాయలకి ఇస్తావా, లేకుంటే అమ్ముకోవా, వెళ్ళిపో. 1000 రూపాయలకి ఇస్తేనే మెయ్యి, లేకపోతే లేరు. అప్పుడు పాపం రైతులు ఏం చేస్తారు, తప్పక ఇక్కడ అమ్మాల్సి వస్తుంది. సిండికేట్ అయిపోయి సిండికేట్ అయిపోతారు, తర్వాత ధర నిర్ణయిస్తారు. ఈ ధరకే అమ్మాలి, ఈ ధరకే అమ్మాలి. ఇక ఆ తర్వాత ఇంకొక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ ఏంటంటే, ఉదాహరణ తీసుకుంటే పెరిషబుల్ గుడ్స్ అని ఉంటాయి కొన్ని. ఈ పెరిషబుల్ గుడ్స్ అంటే ఏంటిది, టమాటాలు, ఉల్లిగడ్డలు, ఈ వెజిటేబుల్స్ అన్ని పెరిషబుల్ గుడ్స్ కిందకే వస్తాయి. ఈ పెరిషబుల్ గుడ్స్ అంటే ఏమైతేనంటే, ఉదాహరణ తీసుకుంటే ఒక 2 ఎకరాల రైతునుడండి, టమాటాలు వేసిండు, 2 ఎకరాల దాని చేనులో టమాటాలు వేసిండు. ఈయన వీటిని పండించిన వాటిని వెంటనే కూరగాయల మార్కెట్కి సప్లై చేస్తాడు, లేకుంటే దళారులు వచ్చి కొనుక్కొని పోతారు, లేకుంటే ప్రభుత్వానికి లేకపోతే ఎక్కడన్నా ఉన్న దగ్గర అమ్ముకుంటాడు ఆయన. సో ఇప్పుడు ఏమైతే తెలుసా, ఈ 2 ఎకరాల టమాటాలు ఆయన సపరేట్ గోడాను కట్టుకోడు. ఆయన గోడాను ఉండదు, ఈయనకి సపరేట్ కోల్డ్ స్టోరేజ్ ఉండదు. ఆయనకి 2 ఎకరాల కోల్డ్ స్టోరేజ్ ఏం మెయింటైన్ చేస్తాడు. సో కోల్డ్ స్టోరేజ్ ఎవరికి ఉంటాయి, ఇగో ఈ ప్రైవేట్ మార్కెట్ యార్డులకు ఉంటాయి కోల్డ్ స్టోరేజ్లు. సో కోల్డ్ స్టోరేజ్లకు ధరలు ఇస్తే పని సేఫ్గానే ఉంటాయి. బయట నుంచి సేఫ్ మాత్రమే పెరిషబుల్ గుడ్స్ ఖరాబ్ అయిపోతాయి. అయితే కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ చేసేది ప్రైవేట్ యార్డ్ వాళ్ళు మెయింటైన్ చేసి, ఇక్కడ ఈ 2 ఎకరాల వ్యవసాయ రైతు దగ్గర నుంచి టమాటాలు కొనుక్కొని ఈ కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టి సప్లై తగ్గించి డిమాండ్ పెంచుకుంటారు. సప్లై తగ్గించినప్పుడే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరుగుతుంది. పంట దిగుబడి తగ్గినప్పుడే ధర పెరుగుతుంది. సో సప్లై తగ్గించి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ద్వారా స్టోర్ చేసి పెట్టి వాళ్ళకు అనువైనటువంటి సందర్భంలో ధర పెరిగిందన్నప్పుడు మాత్రమే వీటిని పంపించేస్తారు. ఇక్కడ ఎవరు జరుగుతుంది డైరెక్ట్ బెనిఫిట్ అనేది, ఈ ప్రాఫిట్ అంతా ఎవరు తీసుకుంటారు. ఇక్కడ మనం చూస్తే అంతేందుకు, మనం మొక్కజొన్న కంకే తీసుకుందాం. ఊర్లలో పొంటి ఈ మొక్కజొన్న కంకులు తోటలు ఉంటే అక్కడికి పోతే 5 రూపాయలకు 10 రూపాయల కంకి వస్తుంది. వాటిని కొంచెం తీసుకొచ్చి కొంత కాల్చి వాటిని కాల్చి లేకపోతే వాటిని ఉడికించి అమ్మే వాళ్ళకి చూస్తే ఒక 15 రూపాయలు వస్తుంది. కానీ వీటినే అక్కడ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి సూపర్ మార్కెట్లో చూస్తున్నాం. చాలా హైదరాబాద్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి కదా, ఇదే మొక్కజొన్న కంకిని కవర్లో ప్యాక్ చేసి ఒక స్టిక్కర్ వేసి ఒక ఫ్రిడ్జ్లో పెట్టి 80 రూపాయలకు ఒకటి అమ్ముతున్నారు. గతంలో మనం చూసినాం కదా, 80 రూపాయలకు ఒకటి. రైతు దగ్గర 10 రూపాయలకు పట్టుకొచ్చి ఇక్కడ 80 రూపాయలకు అమ్మితే ఎవరు లాభం పొందుతున్నారు, ఈ సూపర్ మార్కెట్ కొన్ని లాభం జరుగుతుందా, రైతులకు లాభం జరుగుతుందా? సో సేమ్ జరగబోతుంది. ఇక్కడ పండేటువంటి ఈ పంటను కాస్త ఈ గూడ్స్ను పట్టుకొచ్చి వాళ్ళ కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టి ఎప్పుడైతే ధర పెరుగుద్దో, ధర పెరిగినప్పుడు మాత్రమే వీటిని అమ్ముతారు. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాఫిట్ అంతా వీళ్ళే దోచుకుంటారు. నాకు ఒకసారి ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు అనుమానం ఏం కలుగుతుందనంటే, గతంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని అగ్రికల్చర్ చట్టాలను పట్టుకొచ్చింది. ఏమని, కాంట్రాక్చువల్ అగ్రికల్చర్, కార్పొరేట్ అగ్రికల్చర్, ఇది సేమ్ ప్రైవేట్ మార్కెట్స్ సేమ్. అప్పుడేమో చట్టాల రూపంలో 3 చట్టాలను పట్టుకొచ్చింది, కానీ ఇప్పుడు ఇండైరెక్ట్గా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది.
అప్పుడు డైరెక్ట్గా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే రైతులు తిరుగుబాటు చేయడం వల్ల వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇండైరెక్ట్గా అమలు చేస్తున్నారు. నేను రానున్న రోజులు జరగబోయేటువంటి పర్యావసనాలు చెప్తున్నా. మొదటి సంవత్సరం బాగానే ఉంటుంది, జరా ప్రభుత్వానికి లోపల నడుచుకుంటాము, లేకుంటే ధర ఎక్కువ పెడతామని చెప్పే ఉంటుంది. ఎప్పుడైతే వన్స్ వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి సిండికేట్ అవుతారో కథం ఇక ఎంఎస్పి ఉంటుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది, ధర నిర్ణయించింది వాళ్ళు నిర్ణయించిన ధర అవుతుంది. వాళ్ళు ఏం చెప్తారు ధర, వాళ్ళు 1000 రూపాయలు చెప్తే 1000 రూపాయలకి వేయాలి, 2000 చెప్తే 2000కి వేయాలి. మనం ధర అడిగే అవకాశమే ఉండదు. ఇక రైతులు ప్రైవేట్ వాడికి అలవాటు పడిపోతారు. సో చెప్పని డబ్బులు వస్తాయి కదా, ఈ ప్రభుత్వం దగ్గరకు పోతే కొంత లేట్ అవుతుంది అని చెప్పి చెప్పన వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకుందామని చెప్పి ఆ 1000 రూపాయలకి అయితే 1000 రూపాయలు, 2000కి 2000కి అమ్ముకొని వస్తారు. అక్కడికి పోయి రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ లేకుండా పోతుంది. తర్వాత సిండికేట్ అయిపోయి ప్రాఫిట్స్ మొత్తం వీళ్ళే తీసుకుంటారు. సో ప్రైవేట్ యార్డ్ల ద్వారా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి, ప్రైవేట్ మార్కెట్ యార్డ్ల ద్వారా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి, ప్రైవేట్ మార్కెట్ ద్వారా ఇటువంటి ఇబ్బంది ఉంటుంది. ఇంకొకటి ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ మన దగ్గర ఎక్కువగా బియ్యం పండుతుంది, తర్వాత వడ్లు పండితే పక్కన రాష్ట్రాల్లో మహారాష్ట్ర లాంటి దాంట్లో గోధుమలు ఎక్కువ పండుతాయి. మన దగ్గర గోధుమలు ఎక్స్పోర్ట్ చేయాలంటే అక్కడ నుంచి రైతు వచ్చి అమ్ముకోడు కదా, ఎవరు అమ్ముతారు మరి? ఈ దళారులే అమ్ముతారు, లేకపోతే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు అమ్ముతారు. ఒకవేళ ప్రైవేట్ మార్కెట్ యార్డ్లు అయితే అక్కడ కొనుగోలు చేసినటువంటి ఆ గోధుమలను తీసుకొచ్చి అక్కడ రూపాయి కొనుగోలు చేసి ఇక్కడ 50 రూపాయలకు అమ్ముతారు. ఇక్కడ వడ్లని మన దగ్గర కొనుగోలు చేసి అక్కడ అవసరం ఉన్న వడ్లని అక్కడ కాస్త 50 రూపాయలకు అమ్ముతారు. అంటే ఇక్కడ లబ్ధి పొందేది ఎవరు? ప్రైవేట్ మార్కెట్ యార్డ్లే, ప్రైవేట్ మార్కెట్ యార్డ్ యాజమానులే తప్ప సామాన్య రైతులకు లబ్ధి జరగదు. సో ప్రైవేట్ అనేది ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అవుతారో, ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన చోట ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది, ప్రభుత్వం యొక్క అటెన్షన్ తగ్గుతుంది, ప్రభుత్వం యొక్క శ్రద్ధ తగ్గుతుంది. సో ప్రైవేట్లు ఇష్టానుసారంగా లబ్ధి పొందుతారు. ఇక్కడ కొంతమంది దళారు లబ్ధి పొందుతారు. ఈ ప్రైవేట్లు ఎవరు? మళ్ళీ గదే రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాస్త ప్రైవేట్ మార్కెట్ యార్డు పెట్టుకుంటారు, వాళ్ళే లబ్ధి పొందుతారు, వాళ్ళే బిజినెస్ మ్యాన్లు అవుతారు, వాళ్ళే రాజకీయ నాయకులు అవుతారు, వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు, వాళ్ళే ఎంపీలు అవుతారు మళ్ళీ. సో డైరెక్ట్గా వాళ్లకు సంబంధించిన వాళ్ళు లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం. సో మార్కెట్ యార్డ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక ఆలోచన ఎట్లుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక ఇచ్చిందంటే దాని గురించి మీ అభిప్రాయం వ్యక్తం చేయమని చెప్పి సో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందంటే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ యార్డ్ అనేది మంచిది కాదు, దాన్ని కొట్టిపారేయండి, కేంద్రానికి సహకరించాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ మార్కెట్ యార్డ్ అనేది కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే విషయం కాదది. ఇక్కడ ఇంకోటి, రైతుల నుంచి ఫుడ్ ప్రాసెసర్లు ఎగుమతిదారులను వ్యవస్థీకరణ రిటైల్ నేరుగా పంట ఉత్పత్తులను కొనేలా వెసులుబాటు కల్పిస్తారు. ఇందుకోసం ప్రైవేట్ మార్కెట్లు, ఈ ట్రేడింగ్, ఎలక్ట్రానిక్ కమోడిటీ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ వాణిజ్య ప్రక్రియ ఆటోమేషన్, డిజిటలైజేషన్, ఫీజులు, లైసెన్స్ నిబంధనల హేతుబద్ధీకరణ. ఫీజు లైసెన్సులు తగ్గిస్తాడు, ఎవరు తగ్గుతాయి? ఆ దళాలకే తగ్గుతాయి కదా, రైతులకే మరుగుతుంది. దీని ద్వారా రైతులకు ఏమాత్రం ఉపయోగం ఉండదు, అది దళారులకు తప్ప.